మీరు ఒక కొత్త ఛానల్ని క్రియేట్ చేయగానే దాంట్లో కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఛానల్ థీమ్ని బట్టి ఈ సెట్టింగ్స్ మారుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఛానల్ బేసిక్ సెట్టింగ్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్ అండ్ ట్యాగ్స్ని ఎలా పెడతారో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ వీడియోలో ఛానల్ అయితే క్రియేట్ చేసాం. ఫస్ట్ ఆ ఛానల్ స్టూడియోని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫో లోపల కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఛానల్ ఇండియాది కాబట్టి ఇండియా సెలెక్ట్ చేశాను. తర్వాత కింద కీవర్డ్స్ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ మన ఛానల్ పేరుని డిఫరెంట్ కాంబినేషన్స్ తో రాయండి. A1X బజ్ కాబట్టి నేను కీవర్డ్స్ ని A1X బజ్, A1X తెలుగు, A1X తెలుగు బజ్ అని రాశాను. అండ్ ఈ ఛానల్ ఫ్యాక్స్ కి రిలేటెడ్ కాబట్టి ఫ్యాక్స్ ఇన్ తెలుగు, తెలుగు ఫ్యాక్స్ అని 2 కీవర్డ్స్ ని యాడ్ చేశాను. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ కి వెళ్ళండి. ఇక్కడ డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది. ఇక్కడ నో అని ప్రెస్ చేయండి. ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసే పని ఉండదు. ఇప్పుడు పక్కనున్న ఫీచర్ ఎలిజిబిలిటీకి రండి. ఇక్కడ ఈ 3 ఫీచర్స్ ఎనేబుల్ ఉంటేనే మానిటైజేషన్ కి అప్లై చేయగలం. స్ట్రైక్స్ ఏమీ లేకపోతే ఫస్ట్ ది ఎనేబుల్ వస్తుంది. ఇంటర్మీడియట్ లో మీ ఫోన్ నంబర్ ని ఇచ్చి వెరిఫై చేసుకోండి. అప్పుడు అది కూడా ఎనేబుల్ అయిపోతుంది. అండ్ థర్డ్ ఫీచర్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవ్వడానికి 1-2 నెలలు పడుతుంది. మీకు ముందే కావాలనుకుంటే వీడియో లేదా ఐడి వెరిఫికేషన్ తో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లోడ్ డిఫాల్ట్స్ కి రండి. కొత్త వీడియోకి ఆటోమేటిక్ గా టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ రావాలంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం పెట్టాలనుకున్న ఛానల్ కి రిలేటెడ్ గా ఏవన్నా 4-5 కీవర్డ్స్ ని తీసుకోండి. వాటిని ChatGPTకి ఇచ్చి ఒక మంచి వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఛానల్ అబౌట్ ని ఇవ్వమని అడగండి. ఇక ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టేస్తే ప్రతి కొత్త వీడియోకి ఆటోమేటిక్ గా ఈ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. ట్యాగ్స్ ని కూడా ChatGPTని అడిగి అవి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు పక్కనున్న అడ్వాన్స్ సెట్టింగ్స్ కి వెళ్ళండి. దాంట్లో మెయిన్గా 2 థింగ్స్ చేంజ్ చేయాలి. మన ఛానల్ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేయండి. ఇది తప్పైనా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో దగ్గరగా ఉన్న కేటగిరీని ఎంచుకోండి. నేను ఎంటర్టైన్మెంట్ ని సెలెక్ట్ చేశాను ఫర్ ఫ్యాక్స్. అండ్ సెకండ్ వీడియో లాంగ్వేజ్. ఇది సెలెక్ట్ చేయడం ద్వారా యూట్యూబ్ కి మన ఆడియన్స్ ఎవరు అనేది తెలుస్తుంది. వేరే భాష వారికి మన వీడియో చూపిస్తే చూసి చూడకుండానే వెళ్ళిపోతారు కాబట్టి అది మనకే నష్టం. యూట్యూబ్ లో ఆటో డబ్బింగ్ అని ఒక ఫీచర్ వచ్చింది. ఇది కూడా అప్లోడ్ డిఫాల్ట్స్ లోనే ఉంటుంది. ఈ ఆటో డబ్బింగ్ ఏంటంటే మనం ఒక భాషలో చేసిన వీడియోని ఆటోమేటిక్ గా డబ్ చేసి వేరే భాషల్లో కూడా వేస్తుంది. ఇది డిఫాల్ట్ గా ఏఐని ఉపయోగించుకొని చేస్తుంది. నాకు పర్సనల్ గా ఈ ఫీచర్ నచ్చదు, సో నేను డిసేబుల్ చేశాను. ఫస్ట్ వచ్చేసి డబ్బింగ్ క్వాలిటీ చాలా చండాలంగా ఉంది. అంటే వేరే భాషల్లో చేసినప్పటికీ అది ఏఐ అని తెలిసిపోతుంది. అంటే వినడానికి అది బాలేదన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి మన వీడియో తెలుగు. నేను తెలుగులో వీడియో చేసినప్పటికీ తెలుగు వాళ్ళకే ఇంగ్లీష్లో చూపిస్తుంది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. అంటే చూసే వాళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోతారు. థర్డ్ రీజన్ వచ్చేసి నా టార్గెటెడ్ ఆడియన్స్ తెలుగు వాళ్ళు మాత్రమే. ఎందుకంటే నేను తెలుగు వీడియోస్ చేస్తాను. వేరే భాష వాళ్ళు వస్తే టార్గెటింగ్ ఆడియన్స్ అనేది మిస్ అవుతుంది. అండ్ మెట్రిక్స్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫీచర్ అందరికీ ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది. ఎవరైనా ఆఫ్ చేయాలనుకుంటే అప్లోడ్ డిఫాల్ట్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమైజేషన్కి రండి. ChatGPT ఇచ్చిన అబౌట్ని ఇక్కడ ఛానల్ అబౌట్లో పేస్ట్ చేయండి. అలానే ఛానల్ అబౌట్లో ఛానల్ పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. యూట్యూబ్లో ఛానల్ పేరు సెర్చ్ చేసినప్పుడు ఈ అబౌట్ ద్వారా కీవర్డ్స్ హెల్ప్ అవుతాయి. అలానే ఒక ప్రొఫెషనల్ లోగో కావాలనుకుంటే క్యాన్వాలో ఫ్రీగా క్రియేట్ చేసుకోండి. అంతేకాని ఇనీషియల్ టైంలో డబ్బుల్ని వేస్ట్ చేయకండి. ఒకవేళ డబ్బులు పెట్టాలి అనుకుంటే ఒక మంచి మైక్ మీద ఖర్చు పెట్టండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ పోస్టింగ్ కి రెడీ అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. డే 3 వీడియోలో ఛానల్ అనలిటిక్స్ ని ఎలా చూస్తాం, డెస్క్టాప్ లో ఎలా చూస్తాం, మొబైల్ ఎలా చూస్తాం డీటెయిల్ గా తెలుసుకుందాం.